చికెన్ ఇలా ఫ్రై అవుతూ ఉండాలండి. తిప్పకూడదు. నిదానంగా ఈ గ్రేవీ అంతా ముక్కలకు పెట్టేసుకోవాలి. టైం పడుతుంది. మీకు రైస్ కూడా ఎంతవరకు వచ్చిందో చూపిస్తాను. అయిపోవచ్చింది రైస్ కూడా. లాస్ట్లో కొంచెం బ్రౌన్ ఆనియన్స్ నెయ్యి వేస్తున్నానండి పైన. చికెన్ని మసాలా కలిపి నానబెట్టుకోవడానికి ఏమేమి వేస్తున్నానో చూడండి. 2 స్పూన్లు కారం, ఉప్పు, పెద్ద స్పూను ధనియాల పొడి, పసుపు 1/2 స్పూను, మిరియాల పొడి, గరం మసాలా, మెంతి పొడి చిటికెడు, ఉప్పు కూడా 2 స్పూన్లు ఉంటుందండి. చిన్న స్పూన్ నేను తీసుకునేది. ఇవన్నీ వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు ఫుల్ స్పూన్, పెద్ద స్పూన్ అంత వేసానండి. ఇది చికెన్ మసాలా. హాఫ్ స్పూన్ వేసుకొని చాలు. మీకు కావాలని ఇంక వేసుకోవచ్చు, మీరు తినే స్పైసీని బట్టి. ముందు ఇవన్నీ కలిపేసుకోవాలి. నేను పెరుగు తర్వాత వేస్తాను. ఇవన్నీ కలిపి నానబెట్టేసుకుంటే ముందు మసాలాలు చికెన్కి పడతాయి. స్పైసెస్ అన్నీ మనకు సరిపోకపోతే మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చండి ఫ్రై చేసేటప్పుడు. ఇలా కలిపేసుకుని వండించుకోవాలండి. ఎన్ని గంటలను వండించుకోవచ్చు? 4-5 గంటలు ఒక పూటల్లా. ఉదయం నుంచి సాయంత్రం వరకు వండించుకోవచ్చు ఇట్లాగా. నేను పెరుగు తర్వాత వేస్తాను. హలో అండి, అందరికీ నమస్కారం. మాపల్లి రుచి ఛానల్కి స్వాగతం. ఈరోజు పలావ్ చికెన్ ఫ్రై చేస్తున్నానండి. ఆంధ్రాలో పలావ్ అంటారు, తెలంగాణలో బగారా రైస్ అంటారు దీన్ని. ముందు పలావ్కి మసాలాలు: జీడిపప్పు, బిర్యానీ ఆకు, షాజీరా. నేను కేజీ రైస్ తీసుకున్నాను. 8 యాలకులు, 8 లవంగాలు, దాల్చిన చెక్క, జాపత్రి, అనాస పువ్వు, నెయ్యి తీసుకోవాలండి దీనికి. ఈ పలావ్లోకి ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర కర్రీలోకి, పలావ్లోకి రెండిట్లోకి. ఇది చికెన్లోకి అండి. 2 టమాటోలు, 1 ఉల్లిపాయ, చిల్లీ. చికెన్లోకి నేను బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకుంటాను. చికెన్ మ్యారినేషన్లోకి నేను ఆల్రెడీ కలిపి పెట్టాను, మసాలా చూపిస్తాను మీకు. కొంచెం పెరుగు, నిమ్మకాయ కలపాలి, ఇంకా కలపలేదు అందులో. ముందు పలావ్ చేయడం చూపిస్తాను, తర్వాతన చికెన్ ఫ్రై చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మాపల్లి రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చికెన్ మ్యారినేషన్లో పెరుగు వేసి కలుపుకోవాలి. 2 స్పూన్లు వేసాను ఫుల్గా. ఉప్పు, కారం, మసాలాలు అవన్నీ మనం ఫ్రై చేసేటప్పుడు చూసుకొని వేసుకోవచ్చండి. ముందు పట్టించుకుంటే బాగా పడుతుంది, త్వరగా చక్కగా పీస్ బాగుంటుంది తినడానికి బిర్యానీలో కదా. ఈ పెరుగు, నిమ్మరసం బాగా కలిసేలాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకుని నేను బిర్యానీ రైస్ చూపిస్తాను. పలావ్ ముందే పెరుగు వేసేసుకుంటానండి, మసాలాలు త్వరగా పట్టవు. బాగా పెరుగు తర్వాతనే వేసుకోవాలి, చప్పదనం వస్తుందంట. అది ట్రై చేయండి. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు. నేను చేసే పద్ధతి ఇది. మా ఇంట్లో ఎలా ఇష్టపడతారు. దమ్ బిర్యానీ కన్నా ఎలా ఇష్టపడతారండి. మసాలా కొంచెం ఉంటుంది, పలావ్లో కూడా కొంచెం కారంగా ఉంటుంది కదా, మసాలా లైట్ మసాలా ఉంటుంది. మాకు ఇలా ఇష్టం. ఇలా కలిపెట్టేసుకోవాలి. కొంచెం సేపు పెరుగులో కూడా నానతాయి చికెన్ ముక్కలు. నేను రైస్ చూపిస్తాను ఇప్పుడు. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేసుకున్నానండి. ఇలా వెడల్పుగా ఉన్నదైతేనే మన రైస్ ఇరక్కోకుండా వస్తుంది. గిన్నె వేడైన తర్వాత నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ కొంచెం, నెయ్యి కొంచెం, 2 వేసుకోవచ్చు. ఇది 3 కిలోల గిన్నె. మీ దగ్గర గిన్నె ఉంటే కనుక కేజీన్నర గిన్నె తీసుకోండి. నేను కేజీ రైస్ తీసుకున్నాను కదా, కేజీన్నర గిన్నె కరెక్ట్గా ఉడుకుతుంది. నా దగ్గర ఆ సైజు గిన్నె లేదు, అందుకే ఇది తీసుకున్నాను. గిన్నె వేడైంది, నెయ్యి వేసుకుంటున్నాను. కేజీ రైస్కి కదా.
మీ దగ్గర వేరుశనగ నూనె ఉంటే వేరుశనగ తీసుకోవచ్చు, బాగుంటుంది. కొంచెం రైస్ రిచ్ ఆయిల్ వేసుకుంటున్నాను నేను. వేరుశనగ నూనె ఉంటే వేరుశనగ నూనె వేసుకోండి. మళ్ళీ పైన అయిపోయిన తర్వాత నెయ్యి కొంచెం వేసుకోవచ్చు. పలావ్ అంతా అయిపోయిన తర్వాత వేడైన తర్వాత మసాలా దినుసులు వేసేసుకుందాం. ఆయిల్ వేడైపోయిందండి. ముందు మసాలా దినుసులు వేసేసుకోవాలి, తర్వాత జీడిపప్పు వేద్దాం, మాడిపోతాయి లేదంటే. నేను ఈ షాజీరా కర్రీలో కూడా కలిపి తీసుకున్నాను, కొంచెం వేసుకుంటున్నాను. ఇందులో పెద్ద స్పూన్ తీసుకున్నాను. చికెన్ ఫ్రైలో కూడా తీసుకున్నాను. బిర్యానీ ఆకు, కాలుతాయండి, జాగ్రత్తగా ఉండాలి. జీడిపప్పు కూడా వేస్తున్నాను. చికెన్ బిర్యానీ ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారండి? చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరికీ ఇష్టమే. చిన్నపిల్లలు మరీను చికెన్ అంటేనే ఇష్టపడతారు బాగా. జీడిపప్పు కూడా వేగిపోయిన తర్వాత ఉల్లిపాయలు ఇలా బాగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేయించుకోవాలండి, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఉల్లిపాయ సగం వేగిన తర్వాత పచ్చిమిర్చి వేస్తాను. కొంచెం ఉల్లిపాయ త్వరగా మగ్గడానికి సాల్ట్ వేసుకుంటాను. కొంచెం సాల్ట్ వేస్తున్నాను. మనం రైస్లో వాటర్ పోసినప్పుడు పోస్తాం కదా రైస్ వేసుకుంటానికి, మళ్ళీ అప్పుడు చూసుకొని వాటర్ మనం వేసుకోవాలి. సాల్ట్ కర్రీలో ఉంటుంది కదా, సాల్ట్ జాగ్రత్త తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. పచ్చిమిర్చి వేసుకుంటున్నాను, పుదీనా, అవి కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తాను. కొంచెం మగ్గినాయి కదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుంటాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి కదా, దాంతోపాటు వేగితే కూడా. ఫుల్ స్పూన్ వేసాను. ఘాటు అక్కర్లేదండి, దీనికి లైట్గా ఉంటుంది. కొత్తిమీర, కొత్తిమీర కూడా వేయిపోయిన తర్వాత అండి ఇందులో కారం ఏమి వేయము, ప్లెయిన్గానే కదా. గరం మసాలా ధనియాల పౌడర్ ఉంటుంది కొంచెం, మీకు కావాలని కొంచెం వేసుకోండి. కొంచెం 2 చిటికెళ్ళు మిరియాల పొడి. నేను ఈ పలావ్ లైట్గానే చేస్తాను, ఘాటుగా లేకుండా. కొంచెం ధనియాల పొడి, మన చికెన్ ఉంటుంది కదా, వాటర్ పోసేసుకున్నాము. గ్లాసుకి గ్లాసున్నర వాటర్ చొప్పునండి, నేను కేజీ తీసుకున్నాను కదా. వాటర్ పోసేస్తున్నాను. వాటర్ పోసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి. మనం ఉల్లిపాయలు వేసినప్పుడు కొంచెం వేసాము, మళ్ళీ ఇందులో వాటర్లో రైస్కి సరిపడా. మనకు ఉప్పగా అనిపించకూడదు, రైస్ చప్పగా ఉండాలి, కొంచెం కర్రీతో తింటాం కదా. ఈ గిన్నె వేరే స్టవ్ మీద షిఫ్ట్ చేసుకుంటున్నానండి. షిఫ్ట్ చేసుకుని కర్రీ కూడా చూపించేస్తాను. స్టవ్ వెలిగించి పాన్ పెట్టేసుకున్నాను నేను. పాన్ కూడా వేడైపోయింది. ఆయిల్ పోసుకుంటున్నాను. ఫ్రై కదా కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది.
ఆయిల్ హీట్ అని కొంచెం షాజీరా వేసుకుంటాను, 1/2 స్పూన్ ఉంటుంది. కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. ఉల్లిపాయ పచ్చిమిర్చి, వాటర్ కూడా బాయిల్ అవుతుంది. కొంచెం బాగా బాయిల్ అయిన తర్వాత రైస్ వేస్తాను. ఉల్లిపాయ సగం వేగిపోయింది. కొంచెం పుదీనా, అన్ని మసాలాలు కలిపేసాం కదా, డైరెక్ట్ చికెన్ వేసేసుకోవడమే. మసాలా కలిపిన చికెన్ టొమాటోలు పేస్ట్ చేసేసుకోవాలండి, ముక్కలుగా కాదు. పేస్ట్ చేసేసుకుంటే ముక్కలకి బాగా పడుతుంది. ఇట్లా పేస్ట్ చేసేసుకున్నాను నేను. పుదీనా బాగా వేగిన తర్వాత ఈ టొమాటో పేస్ట్ వేసుకుంటాను. పుదీనా వేగిపోయింది, టొమాటో పేస్ట్ ఇది బాగా దగ్గరకు వచ్చేసేయాలి. దగ్గరకు వచ్చిన తర్వాత చికెన్ వాటర్ బాయిల్ అయిపోయినాయండి. రైస్ వేసేసుకుంటాను. రైస్ వేసేసుకున్నాను. అది ఉడుకుతూ ఉంటుంది. కర్రీ చూద్దాము. టమాటో కూడా మగ్గిపోయింది. చికెన్ వేసేసుకుందాం. చికెన్ మొత్తం వేసేసాను. ఇది కొంచెం సిమ్లో పెట్టి కొంచెంసేపు మూత పెట్టేసి ఉడకనివ్వాలి. వాటర్ అంతా బయటకు వచ్చేసేదాకా. ఆ వాటర్ బయటకు వచ్చినాక మూత తీసేసి పెట్టుకోవాలి. ఇంకా రైస్ కూడా హాఫ్ బాయిల్ అయిపోయింది. రైస్ అయిపోతుందండి. లాస్ట్లో నేను ఇలా పాన్ పెట్టుకుని దమ్మించుకుంటాను. చూడండి, గిన్నె పెట్టేసుకున్నాను. అయిపోయిందని చూపిస్తాను. చికెన్ చూద్దాము ఒకసారి. సిమ్లో పెట్టి ఇలా ఎగనివ్వాలి. జాగ్రత్తగా మొక్కిడిపోకుండా ఉండాలి. చికెన్ ఎలా ఫ్రై అవుతూ ఉండాలండి. తిప్పకూడదు. నిదానంగా ఈ గ్రేవీ అంతా ముక్కలుగా పెట్టేసుకోవాలి. టైం పడుతుంది. మీకు రైస్ కూడా ఎంతవరకు వచ్చిందో చూపిస్తాను. అయిపోవచ్చింది రైస్ కూడా. లాస్ట్లో కొంచెం బ్రౌన్ ఆనియన్స్ నెయ్యి వేస్తున్నాను పైన. రైస్ అయిపోయిందని కట్టేసుకున్నాను నేను. కర్రీ కూడా అయిపోయిందని రెండు కలిపి చూపిస్తాను. చికెన్ కూడా అవుతుంది. ఇలా సిమ్లో పెట్టే వండించుకోవాలి, మధ్య మధ్యలో తిప్పుకుంటూ. కూర అంతా దగ్గరకు వచ్చేసిందండి. కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటాను. ఫుల్ ఫ్రై అవ్వకూడదు, ఇట్లా ఉండాలి. అయిపోయిందండి చికెన్ కర్రీ కూడా ఫ్రై. ఇలా సెమీ గ్రేవీతో ఉండాలి. నేను వేరే సర్వింగ్ బౌల్లో తీసుకుని చూపిస్తాను. అయిపోయిందండి, సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాను. చాలా బాగా వచ్చింది. ట్రై చేయండి అందరూ. రైస్ కూడా పొడి పొడిగా బాగా వచ్చిందండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇష్టమైన పలావ్ చికెన్ ఫ్రై రెడీ.